ఈ వచ్చిన హెర్నియాని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి అనే దానికి కొందరు మందులు కూడా అడుగుతుంటారు. ఎటువంటి మందులు లేవు హెర్నియాకి. ఎందుకని? అది ఒక డిఫెక్ట్. ఉండవలసినటువంటి గోడలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని ఒక జాలి వేసి, అంటే ఒక మెష్ లాంటిది వేసి క్లోజ్ చేయాలి. అంతకు మించి వేరే మార్గం లేదు దీనికి. సో ఎప్పుడు చేయించుకోవాలి హెర్నియా? హెర్నియా అనేది ఎప్పుడైనా మీరు నార్మల్గా ఉన్నప్పుడే చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోలేదు, ఇంటెస్టైన్స్ ఒకవేళ మనం దగ్గినప్పుడు కానీ, లేదా కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు కానీ, ఈ రంధ్రంలోకి ఈ ఒకవేళ జీర్ణాశయంకి సంబంధించినటువంటి పేగులు కానీ, లేదా మొమెంటం కానీ, అంటే ఫ్యాటీ లేయర్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది లోపలికి వచ్చినా స్వెల్లింగ్ మీకు పెద్దగా అయిపోయినట్టు కనపడుతుంది. మీరు మళ్ళీ పడుకోగానే, మంచం మీద పడుకోగానే లోపలికి పోతుంది. అంటే దాన్ని రెడ్యూసబుల్ హెర్నియా అంటాం. ఏదో ఒకరోజు ఈ వాపు అనేది తగ్గదు, పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. ఆ ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా వచ్చినప్పుడు కాంప్లికేషన్ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఈ పెయిన్ బాగా ఎక్కువ వచ్చి వాంతులు అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు 8 గంటలే టైం ఉంటుంది సర్జరీ చేయించుకోవడానికి. మీరు ఎక్కడుంటే అక్కడ సర్జన్ దగ్గరికి వెళ్ళి వెంటనే సర్జరీ చేయించుకోవాలి. ఆ వాంతులు తగ్గించాలి. అక్కడ కనుక ఇంటెస్టైన్ చిక్కుకుని ఉంటే దాన్ని విడిపించాలి. ఒకవేళ అది పాడైపోయి ఉంటే ఇంటెస్టైన్ కట్ చేసి దాన్ని మళ్ళీ రీయునైట్ చేసి, ఎనాస్టమోసిస్ చేసి, జాయింట్ చేసి, ఆ తరువాత మనం హెర్నియాకి మెష్ వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మెష్ కూడా వేయలేకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి సివియారిటీని బట్టి. సో అందరికీ చెప్పే సలహా ఏంటంటే, హెర్నియా అనేది మీకు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి సర్జన్ని కాంటాక్ట్ చేసి, హెర్నియా సర్జన్ని 100% ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే నార్మల్గా ఉన్నారో, ఎటువంటి ప్రాబ్లమ్స్ లివర్కు ఉంటారో, ఆ రోజునే హెర్నియా సర్జరీ చేయించేసుకోవడం బెటర్. జనరల్గా ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఒక్కోసారి పట్టించుకోం. ఏ అల్ట్రాసౌండ్ అబ్డామినో చేయించుకున్నప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. తెలిసినప్పుడు వెంటనే సర్జన్ని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ అది అంత అలా అని చెప్పి 24 గంటల్లో చేయించుకోవాల్సిన సర్జరీ కాదు. అది అబ్స్ట్రక్ట్ అయితేనే 24 గంటల్లో చేయించుకోవడం. అదర్వైజ్ యూ కెన్ ప్లాన్, యూ కెన్ ఎలెక్ట్ యువర్ టైమ్ అండ్ సర్జరీ. సో దీంట్లో రకరకాల సర్జరీలు ఉన్నాయి హెర్నియా చేయడంలో కూడా. లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేయొచ్చు, రోబోటిక్ పద్ధతిలో చేయొచ్చు, లేదా ఓపెన్ చేసి మొత్తం కట్ చేసేసి కూడా